తెల్లాపూర్ మై హోమ్ త్రిదశలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో యాగశాలలో ఉదయం నిత్యారాధనము అనంతరం చతుర్స్థానార్చన నిర్వహించారు. ఇక సుందర సుబరివరల వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కంప్లైంట్ నా మీద చేస్తుంది, నా మీద పనిష్మెంట్ ఇస్తుంటారు. సరేలే విన్నావు, కానీ నేను వచ్చి పట్టుకోబోయేటప్పుడు మాత్రం రయ్యమని పారిపోతున్నావు. కానీ కృష్ణ ఒక మాట, ఇది వేసవికాలం బయటంతా ఇసుక నేల. మేము మనం చూసాడు బృందావనం వెళ్ళినప్పుడు అన్ని ఇసుక నేలలే. ఎక్కడ ఆతప తాప భూయిష్టమైనటువంటి నేలలయ్యా అవన్నీ. దాని మీద పరిగెడుతున్నావు నువ్వు. మాధవ 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 దాని మీద పరిగెట్టగా నీ సుకుమారమైనటువంటి కమలాల్లాంటి సాయంత్రం 6 గంటలకు యాగశాలలో మరోసారి నిత్యారాధనను నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి వారి కల్పవృక్ష వాహన సేవ జరిపిస్తారు. రాత్రి 8:30కు తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఎవరింట్లో అయినా దానికి వెన్నని దొరకకుండా కనుక వాళ్ళు ఏమైనా హడావిడి చేస్తే దానికి ఏం చేయాలో మంచి ఉపాయాలన్నీ చేసి పెట్టుకునేవాడు. దానికి వెన్న అందకుండా చేస్తే మెల్లిగా ఆ పిల్లలు పడుకునే టైంకు వెళ్ళేవాడు. దూడల్ని కూడా పక్కన పెట్టుకు మరీ వెళ్ళేవాడు వాళ్ళ ఇళ్లలో. పడుకున్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల జడలకి ఆ దూడల తోకలకి ముడిచి పెట్టేవాడు. ఆ తర్వాత గండు జీవాలు పట్టుకొచ్చి మెల్లిగా వాళ్ళ చెవుల్లో వదిలేవాడు. అయ్యోయోయోయో అని లేస్తే వెనకాల పాపం వాళ్ళ చుట్టూ ఆ పశువుల యొక్క తోకలు అని కలిసి అవి చెంగు చెంగుమని పరిగెడుతుంటే వీళ్ళు చెంగు చెంగు గెంతులు వేస్తుంటే అయిందా పెళ్ళి అయిందా పెళ్ళి అని మనవాడు మెల్లిగా తలుపు పక్క నుంచి వాళ్ళని హడావిడి పెడుతుండేవాడు. ఎప్పుడైనా ఒకరు